మూడవసారి కూడా నేనే ప్రధాని అవుతానని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఆయన పగటి కల. రాబో సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన దేశానికి ఒక చీకటి యుగం. నరేంద్ర మోడీ పాలనలో భారతదేశము అప్పుల భారత్గా తయారైంది. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 46 లక్షల కోట్ల రూపాయలు. కానీ 2014 నుంచి నేటి వరకు ఈ 9.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వము చేసిన అదనపు అప్పు 115 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి ఆ విధంగా దేశాన్ని అప్పుల భారత్ చేసింది మోడీ ప్రభుత్వం. రెండవది, గత ప్రభుత్వాలు గత ప్రధానులు సంపాదించి పెట్టిన ఆస్తులను నరేంద్ర మోడీ ప్రభుత్వం తెగ అమ్మేస్తూ ఉంది. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ విధంగా గత ప్రభుత్వాలు సంపాదించిన ఆస్తులను తెగ అమ్మేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మూడవది జీడిపి. జి అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్. ఈ మూడింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య మానవునికి అందుబాటులో లేవు. నాలుగవది నిరుద్యోగం. గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం వికటాట్టహాసం చేస్తూ ఉంది. 14 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఐదవది, మణిపూర్లో మానవ ఇతిహాసంలోనే కనీవిని ఎరుగని విధంగా కీచక పర్వాలు, దుశ్శాసన పర్వాలు చోటు చేసుకున్నాయి. డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్గా మారిపోయింది. ఐదవది, భారత పార్లమెంటు భవనాన్ని రక్షించలేని, కాపాడలేని మోడీ ప్రభుత్వం ఇక దేశ సరిహద్దులను, దేశాన్ని ఏం కాపాడుతుంది? కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలకు అచ్చేదిన బదులు చచ్చేదినాలు దాపురించాయి. సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ దాపురించింది. కాబట్టి ఏ విధంగా రైతు పంట పండకుంటే పంట మార్పిడి చేస్తాడో, ఏగిలి మార్పిడి చేస్తాడో, ఆ విధంగా దేశ ప్రజలు కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయానికి వచ్చారు. కాబట్టి బీజేపీని ఓడించి, ఎన్డీఏను ఓడించి ఇండియా కూటమిని అధికారంలోకి తేవాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని దేశ ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.